Greetings to executive board and my fellow mates. My name is Alina and I am from Focus High School. We are a private school. I would like to state that as per part of state innovation policy, our state invested 15 crores in 2021 and 2022 to start T-funds, installing 3,000 hotspots in city. What use will be thereof if our upcoming generation couldn't utilize them or even have knowledge to use AI and resources? State need to invest more in technology and digital resources to prepare students for digital age. There is a need to improve English language proficiency among students in state schools, and it is increasingly important for higher education and employment opportunities. Remedial programs must be implemented for struggling students, and apart from all this, students may need extra mentoring and counseling to be guided on their way. Very good afternoon for all the dignitaries. I'm out of the turn. I'm a government school teacher, biological sciences from Red Cross School. The only issue I would like to highlight is nutritional deficiencies in school children, madam. If health agencies are regularly aligned with the schooling system, I think this problem can be addressed. Thank you so much, madam. Students ki vandi, government school students ki, please. Students ki మాత్రమే టీచర్స్ అయిపోయారు ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడదాం. Good morning, respected high authorities here. I am T. Prajwal Royal Tej from 9th B. I am from Amilpet number 1 High School GHS. We are having many problems in our school. Like ఇందాక చాలా మంది చెప్పారు కదా ప్రేయర్ టైంలో పడిపోతున్నారు, కళ్ళు తిరిగి పడిపోతున్నారు అని. ఎందుకు అది అవుతుంది అంటే నార్మల్గా గవర్నమెంట్ స్కూల్కి వచ్చే పేరెంట్స్ అందరు ఎలా ఉంటారంటే మార్నింగ్ టైంలో వర్క్ చేసుకొని అదే వచ్చే 1 డే మనీతోనే ఆ వేజ్తోనే ఫ్యామిలీని అంతా రన్ చేసుకుంటూ ఉంటారు. ఆ టైంలో వాళ్ళ పిల్లల్ని చూసుకునేంత టైం కూడా వాళ్ళకు ఉండదు. సో అందుకని అలా టైంలో ఉన్నప్పుడు పిల్లలు సరిగ్గా తింటున్నారా లేదా అనేది కూడా వాళ్ళకి తెలియకుండా ఉంటుంది. సో పిల్లలు సరిగ్గా తింటున్నారా లేదా తెలియదు కాబట్టి స్కూల్లో ఈ టైప్ ఆఫ్ అరేంజ్మెంట్ ఉంటే మంచిదని నేను అనుకుంటున్నాను. అండ్ మిడ్ డే మీల్స్ లిటరల్గా నేను ఒకరోజు చూసింది ఏంటంటే మా ఫ్రెండ్ ఒక అబ్బాయి లంచ్ మిడ్ డే మీల్స్ తీసుకున్నాడు. నేను ఆ టైంలో చూసింది ఏంటంటే అందులో ఒక హౌస్ ఫ్లై నేను రియల్గా చూశాను. అందులో అది ఆ హౌస్ ఫ్లై డెడ్ అయిపోయింది. దాని తర్వాత తను దాన్ని తీసి పడేసేసాడు, దాన్ని తినలేదు. సో నేను ఇంకోసారి చూసింది ఏంటంటే ఒక 5 days క్రితం అది సాటర్డే బగారా రైస్ వస్తుంది. సో అందులో ఏమైందంటే ఏదో టైప్ ఆఫ్ ఇంక్ అన్నట్టుగా ఆ రైస్ అంతా బ్లూ కలర్లో ఉంది. అంటే టోటల్ రైస్ కాదు, ఒక ఆ పార్ట్ బ్లూ కలర్లో ఉంది. మ్యాక్సిమం ఆఫ్ ద స్టూడెంట్స్కి అయితే బ్లూ కలర్ ఆ రైసే వచ్చింది. సో మిడ్ డే మీల్స్ కూడా కొన్నిసార్లు 2 days బ్యాక్ ఉన్నట్లుగా స్మూత్గా ఉండడం కానీ క్లియర్గా లేనట్టుగా ఉంటుంది. Do they cook in your school or they are getting from any centralized kitchen? Not from the school, ma'am. Okay. సో ఇంకొక ప్రాబ్లం ఏంటంటే మా స్కూల్ పీటీ టీచర్ ఉన్నారు, బట్ గ్రౌండ్ ఎందుకంటే మాకున్న గ్రౌండ్ చాలా తక్కువ ఉంటుంది. మా ప్రాబ్లం ఏమైందంటే హాస్టల్ ఇక్కడ ఉంటుంది, బాయ్స్ హాస్టల్, అండ్ స్కూల్ ఇక్కడ ఉంది, మధ్యలో ఒక నార్మల్ గ్రౌండ్ ఉంది. ఆ గ్రౌండ్ని ఒక 3-4 yearsగా ఆ గ్రౌండ్లో ఫంక్షన్ హాల్ కడతామనో అది చేస్తామనో చెప్తున్నారు కానీ ఏమీ చేయలేదు ఇప్పటిదాకా. అది అలానే ఓపెన్గా ఉంది, ఖాళీగా ఉంది. కనీసం మాకు ఆ గ్రౌండ్ అన్నా ఇస్తే మేము ఈ టైప్ ఆఫ్ గేమ్స్ ఆడడానికైనా స్పోర్ట్స్ కన్నా అది యూస్ఫుల్గా ఉంటుంది. లేదంటే అన్నట్టుగానే ఒక ఫంక్షన్ హాల్ అన్నా కడితే మేము ప్రోగ్రామ్స్ జరుపుకోవడానికైనా దేనికైనా అది ఉపయోగంగా ఉంటుంది. దట్స్ ఇట్.